హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మాన్స్టర్ యాపిల్ టీవీలో స్ట్రీమ్ అవుతుంది. 2023లో వచ్చిన ఈ మూవీని ప్రతి ఒక్కరు కొరియన్ మూవీ అనుకుంటున్నారు, కానీ ఇది ఒక జపనీస్ సైకలాజికల్ డ్రామా థ్రిల్లర్ మూవీ. రన్ టైం 2 hours 5 minutes ఉంది. మీ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. మసాలా అయితే ఎక్కడ ఏమీ లేదు. మరి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు ఇలాంటి తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. వీడియో నచ్చితే ఒక్క లైక్ వేయండి చాలు. ముందుగా ప్లాట్ విషయానికి వచ్చేస్తే, మినాటో అనే ఒక స్కూల్ పిల్లోడు 5th క్లాస్ చదువుతుంటాడు. నాన్న లేడు, అమ్మ మాత్రమే ఉంది. సడన్గా ఒక రోజు నుండి విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. హెయిర్ కట్ చేసుకోవడం, సింగిల్ షూతో ఇంటికి రావడం, ఇలా. వీళ్ళమ్మ ఆ స్కూల్కి వెళ్ళి ఆ ప్రిన్సిపాల్ని, టీచర్స్ని నిలదీస్తుంది. అసలు ఇంతకీ ఆ కుర్రాడికి ఏమైంది? తనను స్కూల్లో ఎవరు ఇబ్బంది పెట్టారు? టీచర్స్ ఏమైనా హింసించారా? అసలు మాన్స్టర్ ఎవరు అనేది మీరు మూవీలో చూస్తారు. మరి మూవీ ఎలా ఉందంటే, ఇది రెగ్యులర్ థ్రిల్లర్గా అస్సలు ఉండదు. డ్రామా అండ్ మిస్టరీగా మాత్రమే ఉంటుంది. ఈ మూవీ చూసి ఒకటే చెప్తా, ఇది మీకు బ్రెయిన్ ఛాలెంజింగ్ మూవీ. మీరు క్లియర్ కట్గా చూస్తేనే మీకు అర్థమవుద్ది, లేదంటే ఇంకా అంతే. డెఫినెట్లీ ఒక మంచి మూవీ, బాగా అర్థం చేసుకున్న వాళ్ళకి మాత్రమే. లేదంటే ఈ మూవీ చూసాక ఇదేం సినిమారా బాబు అంటారు. కానీ మూవీ మొత్తం చాలా స్లో పేస్లో వెళ్తుంది భయ్య. చాలా భరించాలి, చాలా సీన్స్ బోరింగ్గా ఉంటాయి. బాగా ల్యాగ్ చేశారు. 2 hours అంటే మాటలు కాదు అసలు. 20 minutes కట్ చేస్తే బాగున్నాను. మిస్టరీ థ్రిల్లర్ అంటే ఫుల్ యాక్షన్, రక్తపాతం, నరుక్కోవడం, చంపడం, ఆ రేంజ్లో ఊహించుకోవద్దు. అవి ఏవి ఉండవు. సో ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ప్లీజ్ స్కిప్ దిస్ మూవీ. ఓన్లీ డ్రామా అండ్ మిస్టరీ అంతే. స్టార్ట్ అయ్యి ఒక 40 minutes వరకు కొంచెం అయోమయంగా ఉంటుంది. స్కూల్ పిల్లాడిని హింసిస్తున్నారు, బెదిరిస్తున్నారు, ఈ విధంగా మీరు ఊహించుకుంటారు. బట్ సెకండ్ హాఫ్ మొత్తం డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో వెళ్తుంది. మీరైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు. ఇంతకీ ఎవరు ఏం చేశారా బాబు అనుకుంటారు. 3 సార్లు ఒకే టైం లైన్ నుండి ఒక్కో క్యారెక్టర్ ఎలాంటిది, అసలు ఎవడు మంచోడు ఎవడు చెడ్డాడు, వీటన్నింటికి క్లైమాక్స్ వరకు సమాధానం అయితే దొరకదు. ఇక లాస్ట్లో ప్రతి డాట్ని కనెక్ట్ చేసి నావిగేట్ చేసిన విధానం అయితే సూపర్. ఇద్దరు పిల్లలు పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ అన్నీ కూడా బాగుంటాయి. టీచర్ క్యారెక్టర్, వాళ్ళ అమ్మ క్యారెక్టర్ కూడా బాగుంది. నాకు కూడా ఫస్ట్ అర్థం కాలే. నేను ఇంగ్లీష్లో ఎక్స్ప్లెనేషన్ వీడియో చూసా, అప్పుడు అర్థమైంది నాకు. సినిమాలో చెప్పాలనుకున్న పాయింట్, ఎవరిని కూడా తప్పుగా అర్థం చేసుకోకూడదు. లవ్, కేరింగ్, ఫ్రెండ్షిప్, ఇలా ప్రతి దాన్ని చూపించారు. టెక్నికల్గా సినిమాటోగ్రఫీ ఒక అద్భుతం. బీజిఎం మొత్తం మనం రెగ్యులర్ లైఫ్లో వింటున్న సౌండ్సే వినిపిస్తుంటాయి. తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది. ఫైనల్గా అర్థం చేసుకుంటే బాగుంటుంది ఈ మూవీ. కానీ చాలా స్లోగా వెళ్ళడం, చాలా ల్యాగ్ చేయడం, తట్టుకోవాలి, భరించాలి, ఇవన్నీ ఓకే అనుకుంటే అది కూడా యాక్షన్ ఇలాంటివి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా చూస్తే చూడొచ్చు, లేదా స్కిప్ కూడా చేయొచ్చు. అది మీ ఇష్టం. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 3/5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బై బాయ్. జై